మనం ఈరోజు గోదాదేవి కళ్యాణానికి వచ్చేసాము. జనరల్గా స్వామివారి కళ్యాణం అయితే 3 రోజులు, మహా అయితే 5 రోజులు హడావిడి ఉంటుంది. బట్ గోదాదేవి కళ్యాణం మాత్రం ఒక నెల అంతా, అంటే ధనుర్మాసం అంతా హడావిడిగానే ఉంటుంది. రోజుకి ఒక పాసురం, అలా 30 రోజులు 30 పాసురాలు చదువుతారు. దీన్నే తిరుప్పావై అని అంటారు. పాసురం అంటే తెలుగులో పద్యాలు, సాంస్క్రిట్లో శ్లోకాలు, తమిళ్లో పాసురం అని అంటారు. గోదాదేవి తమిళియన్ కాబట్టి తిరుప్పావై అంతా తమిళ్లోనే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే గోదాదేవియే స్వయంగా తిరుప్పావై రచించారు. అప్పటికి ఆవిడ ఏజ్ జస్ట్ 5 years. 30 రోజులు పాసురాలు చదివి లాస్ట్ డే అంటే 30వ రోజు గోదాదేవి రంగనాథుడి కళ్యాణం జరుగుతుంది. అదే రోజు ఆ స్వామివారిలో ఆవిడ ఐక్యమైపోయారు. ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.